హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2లో నేర్చుకున్న విధంగానే మరికొన్ని వర్బ్స్ నేర్చుకోబోతున్నాం. వర్బ్స్ అనేవి హిందీ నేర్చుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ వర్బ్స్ నేర్చుకున్నారంటే మీకు సగం హిందీ వచ్చేసినట్లే. సో కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్ కాబట్టి దీన్ని పార్ట్ 3గా కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న వర్బ్స్ కూడా నేర్చుకున్నారంటే మీకు సగం హిందీ వచ్చేసినట్లే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి వర్బ్స్ నేర్చేసుకుందామా. ఫస్ట్ వన్, ఫేక్నా టు త్రో, పారేయడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, वह गेंद को फेंक रहा है. He is throwing the ball. అతను బంతిని విసిరేస్తున్నాడు. सेकेंड वन, मैं कूड़ा फेंकने जा रहा हूँ. I am going to throw away the trash. కూడా అంటే ట్రాష్ అంటే చెత్త. నేను చెత్తను విసిరేయడానికి వెళ్తున్నాను. థర్డ్ వన్, वह पत्थर फेंक रहा है. He is throwing stones. Stones అంటే పత్తర్ అంటే రాళ్ళు. అతను రాళ్ళు విసిరేస్తున్నాడు. फोर्थ वन, मैं अपने पुराने कपड़े फेंकना चाहता हूँ. I want to throw away my old clothes. నేను నా పాత బట్టలు విసిరేయాలనుకుంటున్నాను. फिफ्थ वन, वह अपने प्रतिद्वंदी को चुनौती फेंक रहा है. He is throwing down the gauntlet to his opponent. అతను తన ప్రత్యర్థికి సవాలు విసిరేస్తున్నాడు. నెక్స్ట్ छोड़ना టు లీవ్, వదిలేయడం. ఎగ్జాంపుల్స్. फर्स्ट वन, मैं अपना घर छोड़ना नहीं चाहता. छोड़ना అంటే వదిలేయడం. I don't want to leave my home. నాకు నా ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడ నేను కాదు, నాకు నా ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. సెకండ్ వన్, वह अपने दोस्त को छोड़ने जा रहा है. He is going to drop off his friends. అతను తన స్నేహితులను వదిలి వెళ్ళడానికి వెళ్తున్నాడు. मैं अपनी पुरानी आदतें छोड़ना चाहता हूँ. I want to quit my old habits. నేను నా పాత అలవాట్లను వదిలేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ భేజనా ఇంగ్లీష్లో టు సెండ్. మరి అదే తెలుగులో వచ్చేసి పంపడం. ఏదైనా మెసేజ్ పంపడం, ఏదైనా అట్లా పంపడం అంటారు కదా, అది పంపడం. ఎగ్జాంపుల్స్. फर्स्ट वन, मैं आपको एक पत्र भेजना चाहता हूँ. I want to send you a letter. నేను మీకు ఒక లేఖ
పంపాలనుకుంటున్నాను. నేను మీకు ఒక లేఖ పంపాలనుకుంటున్నాను. सेकेंड वन, वह अपने दोस्त को एक उपहार भेज रही है. वह अपने दोस्त को एक उपहार भेज रही है. शी ఈజ్ సెండింగ్ అ గిఫ్ట్ టు హర్ ఫ్రెండ్. ఆమె తన స్నేహితురాలికి ఒక బహుమతి పంపిస్తోంది. थर्ड वन, मैं आपको एक ईमेल भेजना चाहता हूँ. मैं आपको एक ईमेल भेजना चाहता हूँ. आई वॉन्ट टू सेंड यू एन ईमेल. ఐ వాంట్ టు సెండ్ యూ అన్ ఈమెయిల్. నేను మీకు ఒక ఈమెయిల్ పంపాలనుకుంటున్నాను. నేను మీకు ఒక ఈమెయిల్ పంపాలనుకుంటున్నాను. फोर्थ वन, वह अपने बच्चे को स्कूल भेज रही है. वह अपने बच्चे को स्कूल भेज रही है. शी ఈజ్ సెండింగ్ హర్ చైల్డ్ టు స్కూల్. షీ ఈజ్ సెండింగ్ హర్ చైల్డ్ టు స్కూల్. ఆమె తన బిడ్డను పాఠశాలకు పంపుతోంది. ఆమె తన బిడ్డను పాఠశాలకు పంపుతోంది. ఫిఫ్త్ వన్, मैं आपको एक पैकेज भेजना चाहता हूँ. నేను మీకు ఒక ప్యాకేజీ పంపాలనుకుంటున్నాను. నేను మీకు ఒక ప్యాకేజీ పంపాలనుకుంటున్నాను. నెక్స్ట్ కూద్నా. కూద్నా అంటే టు జంప్. తెలుగులో దూకడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, वह ऊंचाई से कूद रहा है. वह ऊंचाई से कूद रहा है. ही ఈజ్ జంపింగ్ ఫ్రమ్ అ హైట్. అతను ఎత్తు నుండి దూకేస్తున్నాడు. सेकेंड वन, मैं खुशी से कूद रहा हूँ. आई एम जंपिंग विथ जॉय. ఖుషి అంటే సంతోషం, ఆనందం. నేను ఆనందంతో దూకేస్తున్నాను. थर्ड वन, वह बाधा को कूदकर पास कर रहा है. ही जंपिंग ओवर द ऑब्स्टैकल. అతను అడ్డంకిని దూకి దాటుతున్నాడు. फोर्थ वन, बच्चे ट्रैम्पोलिन पर कूद रहे हैं. चिल्ड्रन आर जंपिंग ऑन द ट्रैम्पोलिन. పిల్లలు ట్రాంపోలిన్పై దూకేస్తున్నారు. फिफ्थ वन, वह जोश से कूद रहा है. ही ఈజ్ జంపింగ్ విత్ ఎంతూసిజం. అతను ఉత్సాహంతో దూకేస్తున్నాడు. తైర్నా టు స్విమ్. ఈత కొట్టడం. తెలుగులో ఈత కొట్టడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, वह नदी में तैर रहा है. He is swimming in the river. అతను నదిలో ఈత కొడుతున్నాడు. सेकेंड वन, मैं तैरना सीखना चाहता हूँ. सीखना అంటే నేర్చుకోవడం. I want to learn to swim.
టు స్విమ్. నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను. థర్డ్ వన్, वह समुद्र में तैरने जा रहा है. वह समुद्र में तैरने जा रहा है. She is going to swim in the sea. She is going to swim in the sea. ఆమె సముద్రంలో ఈత కొట్టడానికి వెళుతుంది. ఆమె సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తుంది. फोर्थ वन, मुझे तैरना पसंद है. मुझे तैरना पसंद है. పసంద్ అంటే ఇష్టం అనమాట. ఐ లైక్ టు స్విమ్. ఐ లైక్ టు స్విమ్. నాకు ఈత కొట్టడం ఇష్టం. నాకు ఈత కొట్టడం ఇష్టం. ఫిఫ్త్ వన్, తైర్నా ఏక్ అచ్చా వ్యాయామ్ హే. తైర్నా ఏక్ అచ్చా వ్యాయామ్ హే. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్. ఈత ఒక మంచి వ్యాయామం. ఈత ఒక మంచి వ్యాయామం. నెక్స్ట్ ఉడనా. ఉడనా అంటే టు ఫ్లై. టు ఫ్లై. తెలుగులో ఎగరడం. ఎగరడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, पक्षी आकाश में उड़ रहे हैं. पक्षी आकाश में उड़ रहे. आकाश అంటే స్కై. birds are flying in the sky. birds are flying in the sky. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. सेकेंड वन, मैं विमान उड़ाना सीखना चाहता हूँ. मैं विमान उड़ाना सीखना चाहता हूँ. आई वॉन्ट टू लर्न टू फ्लाई एन एयरप्लेन. నేను విమానం నడపడం నేర్చుకోవాలనుకుంటున్నాను. థర్డ్ వన్, वह पतंग उड़ा रहा है. वह पतंग उड़ा रहा है. He is flying a kite. He is flying a kite. అతను గాలిపటం ఎగరేస్తున్నాడు. అతను గాలిపటం ఎగరేస్తున్నాడు. ఫోర్త్ వన్, పక్షులు ఎగురుతుండగా చూడడం నాకు ఇష్టం. ఇక్కడ తప్పుపడిన చూసుకోండి. ఐ లైక్ టు వాచ్ బర్డ్స్ ఫ్లయింగ్. ఐ లైక్ టు వాచ్ బర్డ్స్ ఫ్లయింగ్. పక్షులు ఎగురుతుండగా చూడడం నాకు ఇష్టం. फिफ्थ वन, वह अपने सपनों को उड़ने देना चाहती है. वह अपने सपनों को उड़ने देना चाहती है. She wants to let her dreams soar. ఆమె తన కలలను ఎగరవేయాలనుకుంటోంది. ఆమె తన కలలను ఎగరవేయాలనుకుంటోంది. నెక్స్ట్ డర్నా. డర్నా అంటే భయపడడం. టు ఫియర్. టు ఫియర్. తెలుగులో భయపడటం. భయపడటం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, मुझे सांप से डर लगता है. मुझे सांप से डर लगता है. डरना का डर. आई एम अफेड ऑफ स्नेक्स. आई एम अफेड ऑफ स्नेक्स. నాకు సర్పాలంటే భయము. నాకు సర్పాలంటే భయం. सेकेंड वन, वह अंधेरे से डरती है. वह अंधेरे से डरती है. अंधेरा అంటే చీకటి అన్నమాట. షీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద డార్క్. షీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ద డార్క్. ఆమె చీకటికి భయపడుతోంది. ఆమె చీకటికి భయపడుతుంది. थर्ड वन, मैं अपने भविष्य के बारे में डरना नहीं चाहता. मैं अपने भविष्य के बारे में डरना नहीं चाहता. I don't want to be afraid of my future. I don't want to be afraid of my future. నేను నా భవిష్యత్తు గురించి భయపడాలనుకుంటున్నాను.
భయపడాలనుకోవట్లేదు అని రావాలి ఇక్కడ. फोर्थ वन, वह अपने परीक्षा के परिणाम से डर रहा है. वह अपने परीक्षा के परिणाम से डर रहा है. He is afraid of the result of his exam. అతను తన పరీక్ష ఫలితం గురించి భయపడుతున్నాడు. फिफ्थ वन, मैं अपने सपनों को पूरा करने से डरना नहीं चाहता. I don't want to afraid of fulfilling my dreams. నేను నా కలలను సాకారం చేసుకోవడానికి భయపడకూడదనుకుంటున్నాను. మార్నా అంటే టు హిట్ తెలుగులో కొట్టడం. ఎగ్జాంపుల్స్, फर्स्ट वन, वह गेंद को मार रहा है. He is hitting the ball. అతను బంతిని కొడుతున్నాడు. सेकेंड वन, मैं ड्रम मारना पसंद करता हूँ. I like to play the drums. నాకు డ్రమ్స్ వాయించడం ఇష్టం. थर्ड वन, वह अपने दुश्मन को मारना चाहता है. He wants to defeat his enemy. అతను తన శత్రువును ఓడించాలనుకుంటున్నాడు. फोर्थ वन, मैं अपने लक्ष्य को मारना चाहता हूँ. I want to hit my target. నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. फिफ्थ वन, वह ढोल मार रहा है. He is beating the drum. అతను డోలు కొడుతున్నాడు. నాచన అంటే ఇంగ్లీష్లో టు డాన్స్. తెలుగులో నాట్యం చేయడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, मुझे नाचना पसंद है. I like to dance. నాకు నాట్యం చేయడం ఇష్టం. सेकेंड वन, वह नाचना सीख रही है. She is learning to dance. ఆమె నాట్యం నేర్చుకుంటోంది. థర్డ్ వన్, मैं पार्टी में नाचना चाहता हूँ. I want to dance at the party. నేను పార్టీలో నాట్యం చేయాలనుకుంటున్నాను. फोर्थ वन, वह बहुत अच्छा नाचती है. She dances very well. ఆమె చాలా బాగా నాట్యం చేస్తోంది.
ఆమె చాలా బాగా నాట్యం చేస్తుంది. ఫిఫ్త్ వన్, मैं अपने दोस्तों के साथ नाचना पसंद करता हूँ. मैं अपने दोस्तों के साथ नाचना पसंद करता हूँ. दोस्त అంటే ఫ్రెండ్స్. ఐ లైక్ టు డ్యాన్స్ విత్ మై ఫ్రెండ్స్. ఐ లైక్ టు డ్యాన్స్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులతో నాట్యం చేయడం ఇష్టపడతాను. నేను నా స్నేహితులతో నాట్యం చేయడం ఇష్టపడతాను.